నరేష్ గారు హాయ్ అండి. ఐఎమ్ బబిత ఫ్రమ్ బిగ్ టీవీ. సార్ మీ యాక్టింగ్ ఏజ్ అంతా కూడా నాకు క్యాపబిలిటీ లేదు మిమ్మల్ని క్వెషన్ చేయడానికి. బట్ ఐ జస్ట్ వాంట్ టు నో అబౌట్ ఇప్పుడున్న జనరేషన్‌లో స్ట్రెస్ అనేది ఎక్కువగా పెరిగిపోయి స్ట్రెస్ అనేది ఎక్కువగా పెరిగిపోయి యూ ఆర్ లివింగ్ యువర్ లైఫ్ ఇన్ యువర్ ఓన్ వే. అండ్ చాలామంది కూడా మిమ్మల్ని చూస్తే ఐ విష్ ఐ కెన్ లీవ్ దిస్ లైఫ్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ని బట్టి సొసైటీని బట్టి దే కాంట్ లీవ్ దట్ లైఫ్. బట్ చాలామంది ఉన్నారు అట్లా. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏమని చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? నేను నా పుస్తకంలో 2 రాసుకున్నానమ్మా. ఒకటి, ప్రతి పుస్తకానికి ఆఖరి పేజీ ఉన్నట్టు ప్రతి మనిషికి కూడా ఆఖరి పేజీ ఉంటుంది. ఆఖరి పేజీలో నాకేం అక్కర్లేదు అనుకుంటే మిగతా పేజీలు నింపడం ఈజీ అని రాసుకున్నా. సో ఐ ఎంజాయ్ ఫర్ ద డే 1. 2, అదే పుస్తకంలో ఇంకో పేజీలో ఏం రాశారంటే, స్క్వీజ్ ద లాస్ట్ డ్రాప్ ఆఫ్ జ్యూస్ ఫ్రమ్ యువర్ లైఫ్. దట్ ఈస్ ద ఓన్లీ ఫ్రూట్ గాడ్ ఈస్ గివెన్ యూ. సో ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. ఎవ్రీబడి ఉన్న 10 కాలమో రేపో ఎల్లుండో 10 ఏళ్ళో, వై థింక్ అబౌట్ సంబడి అండ్ స్ట్రెస్? యూ ఎంజాయ్ యువర్ లైఫ్, బీ హ్యాపీ.